హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని ఓట్స్తో కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా అయితే గోధుమ పిండితో కానీ మైదాతో కానీ ఎక్కువ శాతం చేస్తూ ఉంటాం కదా. కానీ ఇలా ఒకసారి ఓట్స్తో కూడా కప్ కేక్స్ అనేది తయారు చేసుకొని చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అందులోనూ ఓట్స్ను బెల్లాన్ని యూజ్ చేస్తాం కదా, షుగర్ని యూజ్ చేయకుండా. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అయితే దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు ఓట్స్ను తీసుకోవాలి. నేనైతే ఈ కంపెనీ తీసుకున్నానండి. తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 కప్పు బాదమును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కోకో పౌడర్, 2 స్పూన్స్ పెరుగు, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్పు పాలు, 3 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేయడం మర్చిపోయానని తర్వాత యాడ్ చేశానండి. మీరు మాత్రం అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత నెయ్యి రాసిన స్టీల్ గిన్నెల్లోకి మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న చాక్లెట్ పీసెస్ని మధ్యలో యాడ్ చేసుకొని మిగిలిన మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా నాకు 3 కప్స్లోకి అలా సరిపోయిందండి. తర్వాత ఇందులో కొన్ని స్ప్రింకింగ్ బాల్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే టూటీ ఫ్రూటీలను కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న కప్స్ని 1 బై 1 అందులో యాడ్ చేసుకోవాలి. తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కొంతసేపటికి మనకి ఈ విధంగా రెడీ అవుతాయండి. తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మూత పక్కకు తీసివేసి మరొక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కప్ కేక్స్ అనేవి రెడీ అవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని ఓట్స్తో కప్ కేక్స్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి.